బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు తీర్పు వాయిదా వేసింది. తీర్పును జనవరి 3కు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కు చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. దీంతో ఇరువైపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. జ్యుడిషియల్ బెయిల్ గడువు ముగియడంతో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. సంధ్యా థియేటర్ ఘటనతో అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి. తొక్కిసలాట ఘటనలో మరణించిన రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ నమోదు చేసిన కేసులు వర్తించదన్నారు. బిఎన్ఎస్ సెక్షన్ 105 అల్లు అర్జున్ కు వర్తించదని వాదించారు. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందని రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది కోరారు. వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పును జనవరి 3కు వాయిదా వేసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటనపై ఈ రోజు నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. సంధ్యా థియేటర్ ఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్ ని గతంలో అరెస్ట్ చేసిన పోలీసులు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అతనికి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ నాంపల్లి కోర్టులో దాఖలు చెందింది. ఈ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై అటు పోలీసులు కూడా ఈ రోజు కౌంటర్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి ఈ రోజు తన వాదనలు కూడా వినిపించాడు. పోలీసులు దాఖలు చేసిన 105 సెక్షన్స్ అల్లు అర్జున్ కు వర్తించారు. ఇదంతా కూడా పూర్తిగా కావాలని అతన్ని ఇరికించే ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్ కి ఇప్పటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కాబట్టి రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటే కూడా అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకురావాలి. మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అల్లు అర్జున్ కి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. రేవతి మృతికి అల్లు అర్జున్ కాలము. మరోవైపు బెయిల్ ఇస్తే అల్లు అర్జున్ బయటకు వస్తారు. తన పలుకుబడితో అక్షరాలను ప్రభావితం చేస్తున్నది పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారు. ఇరువాదనలు విన్న కోర్టు 3వ తారీఖు వచ్చే జనవరి 3వ తారీఖున తీర్పు ప్రకటించింది. తీర్పు ఏ విధంగా ఇస్తుందని తర్వాత ఆసక్తి సునీల్, అంటే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వినిపించిన వాదనలు కోర్టు ఎంతవరకు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది? మరోవైపు పోలీసుల తరపు న్యాయవాదులు ఎటువంటి కౌంటర్ ఇచ్చారు ఈ వాదనలో? అల్లు అర్జున్ తరపు న్యాయవాది సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి ఈ రోజు తన వాదనలు ఇచ్చారు. 105 సెక్షన్స్ అల్లు అర్జున్ కు వర్తించారు. కల్పబుల్ హోమైసైడ్ పరోక్షంగా అల్లు అర్జున్ రేవతి మృతికి కారణం కాదు, కానీ అది తొక్కిసలాట్లో యాక్సిడెంటల్ గా జరిగినటువంటి విషయాన్ని అల్లు అర్జున్ ని కారణం చేస్తూ ఈ కేసులో ఇరికించారు. ఇదంతా కూడా పూర్తిగా అవసరం. ఇప్పటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు నాంపల్లి కోర్టు కూడా రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని అటు నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టి తీసుకుంది. కానీ మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం అల్లు అర్జున్ బయటకు వస్తే తన పలుకుబడిని ఉపయోగించి సాక్షులను ప్రభావితం చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడానికి వీలేదు. అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కొట్టివేయాలంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదన వినిపించారు. ఇరువాదనలు విన్నట్టు కోర్టు జనవరి 3వ తేదీన తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. థాంక్యూ సునీల్.